అసలు ఏమన్నా సైకిల్ తొక్కుతున్నాడా? ఇది ఎక్కడే స్టైల్ అబ్బా. ఇప్పుడు మనం చిన్నకైతే మారిపోయాం. అరే ఏంట్రా గైస్, అసలు అప్ప చేయిపోయాడబ్బా. హెడ్ చూడండి ఒక్కసారి. అబ్బా ఇది అప్పచ్చి కన్నా మరి దారుణంగా అయిపోయా. అమ్మయ్యా, అరే కొంచెం జాగ్రత్తగానే ఉండాలిరా. వచ్చేసింది మనకు అప్పుడే దీపావళి వచ్చేసింది. ఇక రాకెట్ లాంచర్ తిరిగింది. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గైస్, ఫైనల్గా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. కానీ ఓపీ ఉంది, ఎందుకంటే గైస్ క్రేజీ ఫీచర్స్ అయితే అప్డేట్లో ఉన్నాయి. మనకు కావాలంటే మనోడు చిన్నలాగా మారిపోతాడు. అలాగే అసలు రాకెట్ లాంచర్ అయితే గైస్ ఇంకా అదిరింది. అన్లిమిటెడ్ ఆ రాకెట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈలోపు తెలుసు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందుగా గేమ్ మొబైల్లో మనకి ఆర్జిఎస్ మెయిన్ అని చెప్పేసి ఒక కొత్త ఐకాన్ అయితే తీసుకొచ్చారు గైస్. నాకు తెలిసి ఇది ఒకసారి క్లిక్ చేద్దాం. మనకి ఇమేజెస్ కంటే మనకి స్టార్టింగ్లో ఒక స్క్రీన్ ఇమేజెస్ కానీ అలాగే లోడింగ్ స్క్రీన్లో ఒక ఇమేజెస్ పెట్టుకుంటాం కదా, సో అలా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా లింక్స్ కూడా యూజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందేమో అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే గైస్ అవి వర్క్ అవ్వడం లేదు, చూద్దాం. దీని గురించి ఇంకా మనకి ముందు క్లారిటీ అయితే ఇంకా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ ఇమేజెస్ అవి వర్క్ అవ్వడం లేదని ట్రై చేసి చూశాను. కాసేపు ఈ ఆర్జిఎస్ మెయిన్ పక్కన పెడదాం. మనకి ఆల్రెడీ నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఉంది కదా, నాకు తెలిసి అందులో దీని గురించి ఇంకా తెలుస్తుంది బాగా. సో నెక్స్ట్ వచ్చేసి గైస్ తెలుసు కదా, ల్యాంబోర్గిని యూరస్. సో కోడ్ వచ్చేసి 3835 డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోయింది. అలాగే ల్యాంబోర్గిని యూరస్ కూడా వచ్చేసింది. కార్ అయితే గైస్ నెక్స్ట్ లెవెల్ ఉంది, అద్దరిపోయింది. స్పీడ్ కూడా మామూలుగా లేదు. అండ్ వీడియో ఎండింగ్లో మనం ట్రైన్ కనో ఇంకా ఈ ల్యాంబోర్గిని యూరస్కి రేస్ అయితే పెడదాం. నాకు తెలిసి ఎందుకో ఇదే గెలుస్తుందేమో, అదే విన్ అవుతుందేమో అనిపిస్తుంది. లెట్స్ చూద్దాం. ఒక్కసారి లుక్ అయితే వేసాను గైస్, అద్దరింది. అండ్ ఇంకా ఈ అప్డేట్లో వచ్చిన ఇంకో మేజర్ ఫీచర్ ఏంటంటే గైస్, మనం ఇంతకుముందు ఏ వెహికల్స్కైనా సరే అదే టైర్స్ అన్నీ పెద్దగా కావాలంటే పెద్దగా మార్చుకోలేం కదా. ఓన్లీ ఆ డిఫెండర్ స్టార్టింగ్లో ఉన్న డిఫెండర్కి మాత్రమే మార్చుకోగలం. కానీ అది ఇప్పుడు ఏంటంటే ప్రతి వెహికల్కి అయితే మార్చుకోవచ్చు గైస్. అంటే ఈ సైకిల్కి ఏటీవీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికైతే చేంజ్ చేసుకోలేంలే. కానీ కార్స్ అన్నిటికీ మనం మీరు టైర్స్ అయితే పెద్దగా అయితే మార్చేసి ఒకసారి చూద్దాం. ఆర్జీబీ కలర్స్ కూడా ఓకే బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మీరు ఇక్కడ గమనిస్తే మనం కలర్స్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నాం కదా. ఒక్కసారి ఆర్జీబీ కలర్ కనుక అప్లై చేసామంటే మళ్ళీ బ్యాక్ కలర్స్ అయితే మిగతా వేరే కలర్స్ అయితే అప్లై చేయలేము. అది ఇప్పుడు కాదు గైస్, మీరు ఆర్జీబీ కలర్ ఫస్ట్ అప్లై చేసిన తర్వాత మీరు వేరే కలర్స్ కూడా ఈజీగా అప్లై చేసేయచ్చు. ఇది ఒక మంచి ఫీచర్, బాగుంది. ఇప్పుడు కార్ మోడిఫికేషన్లోకి వెళ్దాం. ఫ్రంట్ ప్లస్ బ్యాక్ ప్లస్ రెండు మనకి వీల్స్ అయితే పెద్దగా మార్చేయవచ్చు. ఒక్కసారి చూడండి గైస్, నేనైతే క్లిక్ చేస్తూ ఉన్నాను. మనకి ఫ్రంట్ వీల్ అయితే పెద్దగా మారుతూ ఉంది. అన్నింటికి తీసుకొచ్చేసాడు. ఇంతకుముందు ఆ డిఫెండర్కి మాత్రమే ఉండేది కదా, ఇప్పుడు అదేం లేదు. మీకు కావాలంటే మీకు నచ్చిన వెహికల్స్కి అయితే కార్కి అయితే మార్చేసుకోవచ్చు అనమాట గైస్. ఇప్పుడు మనం ఓన్లీ ఆ వీల్స్ అంతా చేంజ్ చేసాం కదా, లెగ్సింది జంప్ చేసింది, లుక్ మొత్తం మారిపోయింది. ఏదో మాస్టర్ ట్రక్ లాగే ఉంది నిజంగా చూస్తూ ఉంటే. మాస్టర్ ట్రక్ కూడా తెలుసు కదా, పెద్ద టైర్స్ ఉంటాయి. సో అలానే ఉంది. ఒక్కసారి ఎక్కి చూద్దాం, చిన్న రౌండ్ కూడా వేద్దాం. అసలు టైర్స్ గైస్ చాలా అది బొద్దుగా అది సాగిపోయినాయి. బాగుంది, ఇలా కూడా బాగుంది. ఇది కూడా నేను తీసుకొచ్చి పెట్టాను. స్టార్టింగ్ తిన వచ్చాను అనమాట ఇక్కడికి. బాగుంది కదా. ఓకే, ఇక్కడైతే పెట్టేసేద్దాం. అండ్ ఇంకో వెహికల్ కూడా వస్తుందో లేదో చూపిస్తాను ఇప్పుడే. త్వరగా దిగిరా. దీనికి పెడదాం ఫార్చునర్. ఓకే, ఫార్చునర్ అయితే స్పాన్ చేద్దాం ప్రస్తుతానికి, కొంచెం వెనక. సో చిటి కూడా తెలుసు కదా గైస్, అడ్జస్టులు కాదు, డైలర్ 1310 ట్రై చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది. మన ఫార్చునర్ కూడా వచ్చేసింది. మీరు చెప్పాను కదా గైస్, ఏ కార్కైనా సరే మనం వీల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. గ్యాలరీలోకి వెళ్దాము ఒక్కసారి. ఓకే, కార్ మోడిఫికేషన్ చూసారు గైస్, ఇంతకుముందు అయితే వర్క్ అయ్యేది కాదు, ఇప్పుడు అన్నిటికైతే ఈ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. ఇది ఒక మంచి విషయం. దీనిలో కూడా మర్చిద్దాం, వీల్స్ అయితే చేంజ్ చేస్తాను. ఇప్పుడు కలర్ బ్లూ పెడదామా వైలెట్ పెడదామా? సరే బ్లూవే పెడదాం అనిపిస్తుంది. వైలెట్ కూడా బాగానే ఉంది. ఈ గ్లిచ్ గైస్, ఈ మొబైల్ గ్లిచ్ చేతులు హోటల్లో పట్టుకునే ఉంటాడు. ఇది ఒక్కటి ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఒక్కొక్కసారి ఇరిటేటింగ్ కూడా ఉంది. అది ఒక్కసారి సైక్లింగ్ చూద్దాం. అలా మీరు కొంచెం అన్నీ అప్లై చేసి బ్యాక్ వస్తే గైస్ కార్ అలా సింపుల్గా చిన్నగా జంప్ చేస్తుంది. మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక్కసారి సైకిల్కి కానీ టైర్స్ మనం అది పెద్దగా మార్చవచ్చో లేదో చూద్దాం. సో సింపుల్గా డైల్ అయితే చేసేయండి. 1111 సైకిల్ అయితే వచ్చేసింది గైస్. దీనికి కూడా పెద్ద టైర్స్ వస్తే మామూలుగా ఉండదు. వైట్ మిక్స్ ఆర్జీబీ కూడా బాగానే ఉంది. ఎల్లో అయితే పెడదాం ప్రస్తుతానికి. టైర్స్ మాడిఫై అవ్వు ప్లేస్లోకి నొక్కుతున్నాను. కానీ సైకిల్కి మనం ఎటువంటి చేంజెస్ అయితే చేయలేము. ఓన్లీ కలర్స్ అయితే అప్లై చేసుకోవచ్చులే. కానీ ఆ టైర్స్ పెద్దగా కావాలంటే మారడం లేదు. మారితే భలే ఉండేది కదా, తొక్కుకుంటూ వెళ్ళేవాడిని. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మనం చిన్నగా మారి ఆ తర్వాత ఆ సైకిల్ మీద ఎక్కుదాం, చూద్దాం ఎలా తొక్కుతాడో. నాకైతే చూడాలని ఉంది. 2022 అయితే వచ్చేసింది దీనికి. ఓకే,
ఆటోమేటిక్గా మార్చొచ్చునండి, తెలిసింది కదా. నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసి దీనికోసం చాలామంది వెయిట్ కూడా చేస్తూ ఉంటారు. చిన్నకైతే మారిపోదాం గైస్, చూద్దాం. మరుగుజ్జులకైతే మారిపోదాం. ఇప్పుడు తెలుసు కదా ఆర్జెస్ టూల్లో మనకు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే స్మాల్ ప్లేయర్ అని చెప్పేసి టైప్ చేసేయండి. స్మాల్ ప్లే ఎస్ టైప్ చేశాను, ఎంటర్ అయితే చేసేయండి. ఎస్ ఎంటర్ కొడితే బూమ్ గైస్, మనవాడు చిన్నగైతే మారిపోయాడు. సైకిల్ కన్నా చాలా చాలా ఒక్క నిమిషం టైర్ అంతన్నా ఉంటాడా, కార్ టైర్స్ అన్నా అసలు భలే చిన్నగా మారాడబ్బా. మనోడు అసలు ఎంత చిన్నగా మారిపోయాడంటే కనీసం ఇదిగోండి గైస్ ఈ టైర్ అంతా కూడా లేడు, లోపలికైతే వచ్చేసాను. ఈ హైడ్ అండ్ సీక్ ఆడితే ఇక్కడ మంచి ప్లేస్ కూడా అయితే దొరికింది గైస్. కనిపెట్ట కొంచెం కష్టమే కానీ కనిపెట్టవచ్చునండి. లోపలంతా మొత్తం కూడా భలే కనిపిస్తుంది కదా. సరే బయటకు వచ్చి ఇప్పుడు చిన్నగా మారిన తర్వాత సైకిల్ అయితే ఎక్కి తొక్కుదాం. నాకు తెలిసి ఎలా తొక్కుతాడో చూడాలని ఉంది. సో ఎక్కేసి రా, భలే కూర్చున్నాడు కదా. మామూలుగా అయితే బాగా కూర్చున్నాడు గైస్. ఇప్పుడు చిన్నగా మారాం, కనీసం హ్యాండిల్ మనోడికి అందటం లేదు కూడా, కానీ భలే తొక్కుతున్నాడు. అరే ఆ తొక్కడం కానీ ఆ స్టైల్ కానీ ఏమన్నా ఉందర్రీ, ఏం కాదు కదా. అబ్బా పడ్డాడు అసలు మొత్తం సాగిపోయాడు. అబ్బా ఎడ్డ చూడండి ఎలా సాగింది, లబ్బలా సాగిపోయింది. మరి కొంచెం ఏమనుకోలేంలే కానీ భలే ఫన్నీగా ఉంది కదా. నాకు ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది గైస్. మరి చూద్దాం ఆ తర్వాత రాకెట్స్ అదంతా ఎలా ఉంటుందో. నేను కూడా ట్రై చేయలేదు, ఇప్పుడే కదా అప్డేట్ చేశాను, స్టార్ట్ చేశాను ఫీచర్స్ అన్నీ కూడా చూద్దామని. లేపు ఆ కార్ కూడా లెగిస్తే భలే ఉండేది కదా. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే మనోడికి హ్యాండిల్ అయితే అందటం లేదు, కానీ తిప్పుతున్నాడు బాగానే. ఇప్పుడు ఫస్ట్గా వెళ్ళి ఎన్పిసిని కూడా కొద్దిద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మనం ఇప్పుడు చిన్నగా మారంటే మారుతున్నాంలే, కానీ ఒక్కసారి ఇంకా జైంట్గా మారితే పెద్దగా మారితే చూద్దాం. ఆ తర్వాత గాడ్జిలాని కూడా మామూలుగా ఉండదు, ఒక్కసారి గాడ్జిలా అంతలాగా మారాలి గైస్. మనం కూడా భలే ఉంటుంది కదా. అప్పుడు చిన్నగా బాగుంది, మరి పెద్దగా కూడా చూద్దాం. అది నెక్స్ట్ ఇదేమో అనుకున్నాను, కానీ పర్వాలేదు. ఇలా మూన్ గ్రావిటీ ఇప్పుడు యాక్టివేట్ చేసి గాల్లోకి వెళ్తే నెక్స్ట్ చేద్దాం, ఎందుకంటే మనం చూడాల్సిన ఫేసెస్ ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు రాకెట్స్ అయితే చూద్దాం, అదే రాకెట్ లాంచర్ అయితే చూద్దాం. కానీ ఇక్కడే మీకు ఒక డౌట్ అయితే రావచ్చు గైస్, అదేంటంటే ఇప్పుడు మరి చిన్నగా మరి పెద్దగా మారాలంటే ఒకసారి ట్రై చేసి చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం కదా బిగ్ ప్లేన్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను, అంటే బిగ్ కానీ ఆ తర్వాత నార్మల్ ట్రై చేద్దాం. బిగ్ అయితే వర్క్ అవ్వడం లేదప్పా, నార్మల్ ప్లే. సో ఫస్ట్గా అయితే టైప్ చేస్తున్నాను, ఎస్ నార్మల్ ప్లేయర్ రావడం లేదు. కానీ సొల్యూషన్ ఏంటంటే మీకు కూడా తెలిసే ఉంటుంది, గేమ్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లోపలికి వస్తే ఆటోమేటిక్గా నార్మల్గా అయితే మారిపోతాం. ఎస్ లేదబ్బా, స్మాల్ ప్లేయర్ అని చెప్పేసి మళ్ళీ క్లిక్ చేసినా నార్మల్గా మారడం లేదు. సో పర్లేదు, ఇలా ఉంచేసేద్దాం ప్రస్తుతానికి. నెక్స్ట్ రాకెట్ లాంచర్ ఆటోఫైర్ యొక్క చీట్ కోడ్ వచ్చేసి ఆర్జెస్ టూల్లో ఆర్పీజీ అని చెప్పి సింపుల్గా టైప్ చేసి ఎంటర్ అయితే చేసాను గైస్. మీకు కోడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు రాకెట్ లాంచర్తో మామూలుగా ఉంటుంది కదా. మనకేమో దీపావళి అప్పుడే వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. అరే ఏంటో నేను ఏం క్లిక్ చేయడం లేదు గైస్. సార్ మనోడు అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. అమ్మయ్య ఇప్పటికి సెట్ అయింది. ఇప్పుడు చూద్దాం దీపావళి. అరే కిందగా చిన్నగా మారినా కూడా ఈ మొబైల్ గ్లిచ్ ఏమో వర్క్ అవుతూనే ఉంది. ఇక్కడ వీటన్నిటిని కూడా ఇప్పుడు వేసిపోతాం. ఒక్క నిమిషం అలా బయటికి వెళ్ళొస్తానే. సైకిల్ లిట్ బ్లాస్ట్ అవుతుంది కదా. ఏకేఎం ఎస్ రాకెట్ లాంచర్ అయితే తీసేసుకున్నాను. 3, 2, 1 బూ. ఒక్కసారి చూడండి గైస్, ఇంతకుముందు ఎంత స్లోగా వెళ్ళేది, ఇప్పుడు దీంతో మనకి చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ఎంతమంది పోలీసులు వచ్చినా సరే ఈజీగా వేసేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం జురాసిక్ పార్క్ దగ్గరికి కూడా వెళ్దాం, అక్కడ డైనోసార్స్ అన్నింటినీ కూడా ఈజీగా వేసేయచ్చు. ఇది చాలా చాలా మంచి ఫీచర్ గైస్, మనకి చాలా యూస్ఫుల్ కూడా. అండ్ నాకు ఇంకో బాగా వేసేది ఎక్కడంటే తెలుసు కదా మీకు కూడా, హారర్ హౌస్ అనమాట. అక్కడ గోస్ట్ కానీ లేదంటే జోంబీస్ కానీ వస్తూ ఉంటాయి. దీంతో చాలా ఫాస్ట్గా వేసేయచ్చు. ఏమన్నా వెళ్ళిందా నిజంగా. ఇది చూస్తుంటే దీపావళి మనకి ముందే వచ్చేసినట్టుంది కదా. బాగుంది ఫీచర్ అయితే, చాలా చాలా బాగుంది. అప్డేట్ గైస్, ఈ అప్డేట్లో వచ్చిన ప్రతి ఫీచర్ కూడా అద్దరింది. అరే ఏంటో వెళ్ళిపోతున్నాడు స్కిడ్ అవుతాం అయ్యా. ఇప్పుడు లోపల మనం స్పాన్ చేసిన కార్స్ అన్నిటినీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోదాం. వస్తున్నాం ముందు దీంతోనే స్టార్ట్ చేద్దాం. మరి ఇద్దరు కూడా తీసుకోండి, జస్ట్ అలా ట్యాప్ చేస్తున్నాడు అంతే, బుల్లెట్స్ లాగా. అసలు చూడండి గైస్ క్రేజీ ఉంది. హరి ఏంట్రీ ఇంకా చిన్నగా మారిపోయాడు. అమ్మ సాగిపోయాడు, చిన్నగా కాదు. ఇది భలే ఉంది. సైకిల్కి అయితే ఏం కాదు, మీరు ఎంత షూట్ చేసినా సరే ఆ సైకిల్ అయితే బ్లాస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. నిజంగా కూడా మన రియల్ లైఫ్లో సైకిల్ బ్లాస్ట్ అవుతుంది కదా, మహా అయితే టైర్స్ పంచర్ అవుతాయి. నార్మల్గా మారుతాడో లేదో చూద్దాం. ఎగ్జిట్ అయితే అయ్యాను, మళ్ళీ లెట్స్ ప్లే. ఎస్ సో దీనికి ట్రిక్ వచ్చేసి నార్మల్గా అయితే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రావడమేనా. అక్కడే వేసుంటే బాగుండేది ఆర్జెస్ టూల్లో, ఇంకా అద్దరేది. నెక్స్ట్ ఇంకో సీక్రెట్ చెక్ కూడా చూద్దాం. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది ఎస్పెషల్లీ గైస్ మనకి పోలీసులు ఎక్కువ మంది వచ్చారనుకోండి, చాలా బాగా యూజ్ అయింది. అదేంటంటే బ్లాస్ట్ మోడ్ అనమాట. సో ఇప్పుడు ఏదైనా
కొంచెం వెహికల్స్ దగ్గరికి అయితే వెళ్దాం. మనకి ఎనిపేసి కార్స్ అన్నీ ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్దాం. ఓకే, బైక్ అయితే వస్తుంది. కేటీఎమా ఏదో వస్తుంది బైక్ అయితే. ఇంకా కార్స్ కూడా వస్తే బాగుండేది. దా ముందుకురా. ఆర్జెస్టూల్లో మీరు ఏం చేస్తారంటే బ్లాస్ట్, BLEST బ్లాస్ట్. సో ఆ కార్ కూడా సమయానికి వచ్చింది. ఎంటర్ అయితే చేసాను గైస్. మీ సరౌండింగ్స్లో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా బ్లాస్ట్ అయితే అయిపోతాయి. సో ఎక్స్ప్లోడ్ అనమాట, అన్నీ కూడా ఎక్స్ప్లోడ్ అయిపోతాయి. మీరు బ్లాస్ట్ అయినా టైప్ చేయొచ్చు, లేదంటే ఎక్స్ప్లోడ్ అది కూడా చూపిస్తాను. ఎక్స్ప్లోడ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఎంటర్ కార్ వస్తుంది కదా ముందు చూడండి, అదిగోండి. ఇప్పుడు పోలీసులు అయితే పిలుద్దాం. వాళ్ళ కార్స్ అన్నీ వస్తాయి కదా, వాళ్ళందరినీ కూడా వేసేద్దాం. ఎన్పిసి వాళ్ళైతే షూట్ చేస్తాను. వాళ్ళేమో పోలీసులు ఏమో దూసుకుంటూ వచ్చేస్తున్నారు. అది 2 స్టార్స్ అయితే పడిపోయినాయి గైస్. రండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్స్ప్లోడ్ అయితే కొట్టేద్దాం. ముందు చిన్నగా మారదాం. ఎస్ ఎంటర్ అయితే అయిందా అవ్వలేదు. ఒక్కసారి ఉండరా. స్మాల్ లేయర్ కాదు ప్లేయర్, టైపింగ్ మిస్టేక్ అనమాట. ఓకే ఎస్, ఇప్పుడు మనోడు చిన్నగా మారతాడు. నాకు తెలిసి డ్యామేజ్ అయితే అవుతుంది. చూడండి గైస్, నాకు కొంచెం డ్యామేజ్ అయితే పోయింది. వీడేంటి వెనక నుంచి కాలుస్తున్నాడా? మరి ఏం పర్వాలేదు. రండి ఇంకా రండి. అప్ప స్కిడ్ వేసాడు. సో ఇంకా వీళ్ళందరినీ ఒకేసారి లేపేద్దాం. ఆర్జెస్టూల్లో ఈసారి బ్లాస్ట్. 3, 2, 1 బూ. అందరూ అయిపోయారు. బాగుంది, ఈ ఫీచర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నాకు ఇంకో డౌట్ ఏంటంటే, మన నార్మల్ ప్లేయర్ అయితే వచ్చాడు. అండ్ ఇంకా హల్క్స్ వీళ్ళు కూడా చిన్నగా మారుతారు గైస్. అది రేపటి వీడియోలో చూద్దాం. అండ్ ఇంకా వచ్చాడు, వేసేద్దాం. తీసుకో. ఏందప్ప అంత పైకి వెళ్ళినాలు. అసలు డోర్ చూడండి గైస్, 4 డోర్స్ ఎటువైపు బలి. ఇది భలే ఉంది నిజంగా. నెక్స్ట్ వచ్చేసి జురాసిక్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాను గైస్. నార్మల్గా ర్యాప్టర్స్ అయితే కొంచెం చిన్నవే కదా, ఇప్పుడు చిన్నగా మారుదాం. ఇంకా మనం ర్యాప్టర్స్ కన్నా చిన్నగా నాకు తెలిసి చూస్తే ఏమో అనిపిస్తుంది. ఎలాగ మారినా అదిగోండి, మనం ముందే ర్యాప్టర్ అయితే తిరుగుతూ ఉంది. దాని దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇన్ఫినిటీ ఎల్చిడ్ కూడా యాక్టివేట్ చేసి పెట్టాను, ఎందుకని మంచిదని చెప్పేసి చూసేసింది. వచ్చేస్తుంది కూడా RPG. ఇప్పుడుంది వీళ్ళకి మామూలుగా ఉండదు గైస్. అసలు రాకెట్ లాంచర్తో మొత్తాన్ని వేసేయచ్చు. కానీ చాలా దేవుడా గైస్, ఇక్కడేం చూస్తుంటే అది పెద్ద టీరెక్స్ డైనోసార్ లాగా ఉంది కదా, కానీ ఇది ర్యాప్టర్ మాత్రమే. తిరుగు. ఇప్పుడు నువ్వు తిరగడం తప్ప ఏమీ చేయలేవులే, ఎందుకంటే కోడ్ యాక్టివేట్ చేస్తాను కాబట్టి. ఇది ర్యాప్టరే కాబట్టి దీనికి రాకెట్ లాంచర్ దాకా అవసరం లేదు. జస్ట్ AKMతో కూడా ఈజీగా షూట్ చేయొచ్చు. నేను ఇంకా టీరెక్స్ కానీ ఆ స్పైనో డైనోసార్స్ కానీ వస్తే రాకెట్స్ యూజ్ చేద్దాం అనుకుంటే అవి ఏమి సరౌండింగ్స్లో ఏమి లేవు అనుకుంటా, రావడం లేదు. ఓకే, దీన్ని అయితే వేసాను. ఇంక ఇప్పుడు ఫైనల్గా ట్రైన్ కను ల్యాంబర్గినీకి రేస్ అయితే పెడదాం. చూద్దాం. 3835 డైల్ అయితే చేస్తాను. ల్యాంబర్గినీ కూడా వచ్చేసింది. ఇప్పుడు ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ అయితే వచ్చేసింది. దాని ఒక ఇంజిన్ అయితే ఆన్ చేస్తాను. ఫార్వర్డ్ కూడా కొట్టేశాను. అదైతే ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది కూడా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కనుక గైస్ ల్యాంబర్గినీ దాన్ని దాటింది అంటే ఖచ్చితంగా రేస్లో విన్ అవుతుంది, లేదంటే ఈ రేస్లో ట్రైనే విన్ అవుతుంది. చూద్దాం. మీరు ఇప్పుడే కామెంట్ చేయండి, ట్రైన్ గెలుస్తుందా లేదంటే ల్యాంబర్గినీ గెలుస్తుందో. వెళ్తున్నా. ఈ కంట్రోల్స్ కొంచెం కష్టంగానే ఉందంటే, ఇది రోడ్డు కాదు కదా, కొంచెం కష్టమే. పదరా. ఆల్మోస్ట్ దాటేసాం గైస్, వరకు అయితే వచ్చేసాం. వస్తున్నా. ఎస్, ఈ రేస్లో కూడా ఈజీగా మన ల్యాంబర్గినీ అయితే గెలిచేసింది. మనం ఒకడైతే మర్చిపోయాం, స్టిక్కీ మ్యాన్ లాగా మరి ఎక్కాల్సింది. సో దీన్ని నేను ఇంకా ఇన్విజిబుల్ కార్ కదా, దాన్ని రేపు స్టిక్కీ మ్యాన్ లాగా మరి ఎక్కుదాం. ఇంకా తర్వాత ట్రైన్కి ఇన్విజిబుల్ కార్ కూడా రేస్ పెడదాం, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది గైస్ వీడియో అయితే నాకు తెలిసి అన్ని ఫీచర్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఈయన మిస్ చేస్తే మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ రేపు వీడియో కవర్ చేస్తాను. ఓకే, ఇది గైస్ వీడియో అయితే. ఇక నుంచి మీకు షార్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో కలుద్దామే. బై.